ఇక ఒక్క పోస్టుకు 170 మంది పోటీ. అటవీ శాఖలో కొలువుల పరీక్షలకు దరఖాస్తుల వెల్లువ. ఎఫ్బీఓ, ఏబీఓ పోస్టులకు 1,17,958 మంది, అలాగనే ఎఫ్ఎస్ఓకు 19,568 దరఖాస్తులు. ఈ నెల 7వ తారీఖున పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ, ఏబీఓ పరీక్షకు 256, ఎఫ్ఎస్ఓకు 31 కేంద్రాలు. ఇక అటవీ శాఖలో కొలువులకు పోటీ పడేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెల 14 నుంచి 22 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఈ శాఖలో ఉద్యోగులను భర్తీ చేసేందుకు వేర్వేరుగా 2 నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 691, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇక ఎఫ్బీఓ, ఏబీఓలకు ఇంటర్మీడియట్ విద్యా అర్హత కావడంతో యువత నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎఫ్ఎస్ఓకు డిగ్రీ అర్హతగా నిర్ణయించడంతో 19,568 మంది పోటీ పడుతున్నారు. అంటే సగటున అన్ని పోస్టులకు కలిపి చూస్తే ఒక్కో ఉద్యోగానికి 173 మంది తలపడుతున్నారు. ఇక ఎఫ్బీఓ, ఏబీలకైతే ఒక్కో పోస్టుకు 170 మంది, ఇక ఎఫ్ఎస్ఓకైతే 195 మంది సగటున పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. 287 కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష. ఇక ఎఫ్బీఓ, ఏబీఓ కొలువులకు ఈ నెల 7వ తేదీ ఉదయం పరీక్ష జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 256 కేంద్రాలను ఏపీపీఎస్సీ అధికారులు కేటాయించారు. అలాగే ఎఫ్ఎస్ఓ పరీక్షను అదే రోజు మధ్యాహ్నం కూడా నిర్వహిస్తారు. మొత్తం 31 కేంద్రాలలో ఈ పరీక్ష రాసేందుకు చర్యలు చేపట్టారు. పరీక్షల సమన్వయకర్తగా ఆయా జిల్లాలలో పనిచేసే జిల్లా రెవెన్యూ అధికారి, అలాగనే లైజనింగ్ అధికారిగా డిప్యూటీ తహసీల్దార్లు వ్యవహరిస్తారు. ఇక హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోనని చెప్తున్నారు. హాల్ టికెట్లను అభ్యర్థులు వీలైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్ల ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. పరీక్షకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగానే డౌన్లోడ్ చేసుకుంటే నియమ నిబంధనలు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వారు అంటున్నారు.